ఎస్ రైట్ నౌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నియోజకవర్గాల పెంపు రెండు ప్రధానమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ, మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కీలకమైన పదవులకు మహిళల నాయకత్వంలోనే పనిచేసి మహిళల్ని నియమించడమే కాదు, ఆ మహిళల యొక్క నాయకత్వంలో పనిచేసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మహిళల్ని అధ్యక్షులుగా పార్టీకి నియమించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో అమలు చేసి, ఆ తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో, లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల 2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింపచేయబడ్డది. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మహిళా రిజర్వేషన్లు ఊసే ఎత్తకపోవడం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం వల్ల దాదాపుగా 10 సంవత్సరాలు మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, సోనియా గాంధీ గారు పాస్ చేసిన బిల్లు లోక్సభ ఆమోదాన్ని నోచుకోకుండా 10 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినట్టుగా కనుమరుగైంది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారే ఆ బిల్లులో పెట్టిన కీలకమైన అంశం ఏంటంటే 2026 సంవత్సరం తర్వాత
జనాభా లెక్కలు సేకరించి జనాభా లెక్కల్ని గెజెట్ ప్రచురించిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని 2023 చివరి ఎన్నికల ముందు చట్టం చేయడం జరిగింది. ఆ రోజే 2024 లోక్సభ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిల్లు పెడితే 2024 లోక్సభ జూన్లో జరిగిన ఎన్నికల్లోనే 543 లోక్సభ సభ్యులల్లా 33% అంటే 181 మహిళా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉండే. దాంతోపాటు 2024 జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసినుంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. కానీ చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో, రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చర్చ కూడా అవసరం లేదు. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము.